ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. దేవప్రసమేక్షలు స్వాగతం. మకర రాశి. ఈ మకర రాశిలో ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలు ఉంటాయి. మీ అందరికీ 2026 సంవత్సరం డిసెంబర్ 16 నుంచి 31 వరకు ఎలా ఉండదో చూద్దాం. మిత్రులకు 2 ముఖ్యమైన సూచనలు. పెద్ద నెల జరుగుతున్నటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు డిసెంబర్ 2వ భాగంలో జరిగేవి 18 తారీఖున జరుగుతాయి. లైవ్ టెలికాస్ట్ వస్తుంది, చూడండి. అలాగే ఈ 2026వ సంవత్సరానికి సంబంధించి రాశి ఫలితాలను కూడా ఈ వీడియోలో అయిన తర్వాత అందజేస్తాను, చూడండి. ఈ 15 రోజులు మీకు ఎలా ఉంటుంది. 3 ఆఫ్ పెంటికల్స్ రికార్డ్ తీసుకుందాం. నైట్ ఆఫ్ కప్స్ రికార్డ్ తీసుకుందాం. క్వీన్ ఆఫ్ సోర్డ్స్. కొంత మౌనంగా ఉండవలసిన కాలం, మౌనాన్ని ఆశ్రయించాలి. మనకి ఏదైనా పనిలో ఆటంకం ఏర్పడినప్పుడు, పని ఆగిపోయినప్పుడు, సహాయం కోరుకున్నాం ఎవరి నుంచైనా, చివరి నిమిషం వాళ్ళు సహాయం చెయ్యనప్పుడు, వాడు చేయలేని పరిస్థితి వాళ్ళకు కూడా ఉంటుంది కదా. అలా ఉన్నప్పుడు మనం వాళ్ళని చెడుగా మాట్లాడకూడదు. వాళ్ళ గురించి చాలామంది ఏంటంటే మనకి ఏదో సహాయం చేస్తున్న వాళ్ళు అవతల ప్రామిసెస్ ఫుల్ఫిల్ చేయకపోతే వాళ్ళని తిడుతూ ఉంటాం. అందరి దగ్గర వాళ్ళని నమ్మి నేను మోసపోయాను, ముంచేసారు నన్ను, ఇలా మాట్లాడుతూ ఉంటారు. సహజం ఎవరైనా కానీ. ఈ సమయంలో మీరు అలా మాట్లాడకూడదు. పాపం ఎందువల్ల చేయలేకపోయారు, వాళ్ళు కూడా వాళ్ళకే ఇబ్బంది వచ్చిందో అని చెప్పి మీరు ఈ రకంగా మాట్లాడితే మీకు నెగిటివిటీ రాకుండా ఉంటుంది మీ మీద. మనకు వంట మనిషి ఉన్నారు, పని మనుషులు ఉంటారు, కార్ డ్రైవర్ ఉంటారు, వాళ్ళకు కూడా పర్సనల్ లైఫ్ ఉంటుంది. వాళ్ళకి ఏదో ఇబ్బంది వస్తుంది. రాలేదని పడుకుని చెడ్డగా మాట్లాడితే కాదు కదా. అందువల్ల మీకు సహాయం చేయలేకపోయిన వాళ్ళ గురించి సానుభూతితో ఆలోచించండి. సక్సెస్ వస్తుంది, మీకు సపోర్ట్ దొరుకుతుంది. అందరిలో కలవాలి, అందరినీ కలుపుకోవాలి, ఎదుటి వాళ్ళ సమస్యల్ని తెలుసుకోవాలి. కేవలం మనమే కాకుండా మన చుట్టూ ఉండేవాళ్ళు, మన మీద ఆధారపడిన వాళ్ళు, మనతో స్నేహంగా ఉండేవాళ్ళు, వాళ్ళకు వచ్చే సమస్యలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అలా చేస్తే ఉత్తములుగా గుర్తించబడతారు, లేకపోతే కోపిష్టి వాళ్ళనే గుర్తించబడతారు. 2 మీ చేతుల్లోనే ఉంటాయి. మంచి వాళ్ళకి గుర్తింపు తెచ్చుకోవాలా, లేదా కోపిష్టి వాళ్ళని మీతో మాట్లాడడం మానేస్తారు. అందరూ అవాయిడ్ చేస్తుంటారు, మిమ్మల్ని ఫోన్ కూడా వేస్తారు. ఇబ్బంది వస్తుంది కదా. అందువల్ల అందరితో కలవండి, ఏది పట్టించుకోవద్దు, ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి. పనిలో ఆలస్యమైంది, ఏమీ కొంపొలిగిపోదు. వేళ కారు డ్రైవర్ రాలేదు, క్యాబ్లో ఉన్నాయి దొరుకుతాయి కదా. మనకి ఏదైనా పని ఆగిపోయింది, అర్బన్ క్లాబ్స్లో వాటిలో బోల్డ్ యాప్స్ ఉన్నాయి కదా. మనుషులు వస్తారు, ఎలక్ట్రీషియన్ వస్తాడు, మనకి ప్లంబర్ వస్తాడు, అందరూ వస్తారు మనకి. అందువల్ల ఏది ఒత్తిడి పెట్టుకోవద్దు, కూల్గా ఉండండి. ఎవరి మీద గట్టిగా అరిచి కేకలేయద్దు. పనులు ఆలస్యమైందని ఎవరిని తిట్టద్దు. మీకే సమాధానం చెప్పుకోండి ఈ 15 రోజులు. అలా ఉంటే చాలా గౌరవప్రదంగా 15 రోజులు కాలం గడుస్తుంది. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్ ఎస్ ఆఫ్ వ్యాండ్స్, ప్రజెంట్ హెర్మిట్, ఫ్యూచర్ 5 ఆఫ్ వ్యాండ్స్. మీ పాస్ట్లో మీకు ప్రశాంతంగానే కాలం గడిచింది. అనుకున్నది చేయగలిగారు మీరు. కొంత అనుకూల కాలమే, పర్వాలేదు. మాట్లాడే విధానం కానీ, సామాజిక సంబంధాలు కానీ అన్నీ బాగా మెయింటైన్ చేశారు. ప్రస్తుతం కూడా 15 రోజులు బాగానే ఉంటుంది, గౌరవప్రదంగా ఉంటుంది, రోల్ మోడల్ లాగా ఉంటారు. సబ్జెక్టు మీకు మొట్టమొదటి చెప్పిన ఎవరిని ఏమనొద్దు, ఎవరి జోలికి పోవద్దు. సానుభూతి ఎదురుడే సమస్యను అర్థం చేసుకోండి, చాలా గుర్తింపు వస్తుంది. చూసారు మా సార్ ఇలా ఎంత మంచివాడు, నేను వెళ్ళపోయిన మా సార్ నన్ను ఏమనలేదు అని మీ దగ్గర పని చేసేవాడు మీ గురించి బయట చెప్పుకోవాలి. నేను వెళ్ళకపోతే మా సార్ అడవిని తిట్టాడు, అసలు పట్టించుకోవడం, మమ్మల్ని అర్థం చేసుకోడు అని ఇలా అనుకోకూడదు. ఉత్తమంగా ఉండే ప్రయత్నం చేస్తారు, ఆ ఉత్తమ స్థితి సాధిస్తారు కూడా. ఫ్యూచర్ కార్డులో కొంత చికాకులు ఉంటాయి. సలహాలు ఇచ్చేవాళ్ళు, మిమ్మల్ని మిస్గైడ్ చేసేవాళ్ళు అనేక మంది ఉంటారు చుట్టూ. ఎవరిని పట్టించుకోవద్దు, మీ పని మీరు చేసుకోండి. ఎవరిని ఎక్కువ ఏది పట్టించుకోవద్దు. కుటుంబపరంగా, సామాజికంగా ఎలా ఉంటుంది. కుటుంబపరంగా 6 ఆఫ్ పెంటికల్స్, సామాజికంగా 10 ఆఫ్ వ్యాండ్స్. మీకు ఇక్కడ చెప్పే సహాయం దొరకపోవడం, లాస్ట్ మినిట్లో మీకు చేయకుండా మీకు ఇబ్బంది పడ్డామని చెప్పిన కుటుంబం, సమాజం రెండింటి నుంచి కనబడుతోంది. ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఎవరైతే ఫ్యామిలీ మెంబర్స్, విత్ ఇన్ ఫ్యామిలీ మెంబర్స్తో ఉంటే కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్నదమ్ములు కానీ, అక్కచెల్లెళ్ళు కానీ, అత్తగారు, మామగారు, కోడళ్ళు, వీళ్ళందరూ కూడా ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో సపోర్ట్ అడిగారు, ఇస్తామన్నారు, ఇవ్వలేకపోయారు. దాన్ని ఘర్షణ చేసుకోవద్దు. సరే 4 రోజులు ఆగి ఏదో చూసుకుందాం, ఆల్టర్నేటివ్ ప్లాన్ బి కూడా పెట్టుకోవాలి. సామాజికంగా మీకు చెప్పే కదా ఇందాక, కార్ డ్రైవర్ రాకపోవడం, పని మనిషి రాకపోవడం, వంట మనిషి రాకపోవడం, ఈ రకంగా
మొత్తం అన్నిటి నుంచి కూడా కొంత మీకు టైట్ పొజిషన్ ఉంటుంది. ఇంచుమించు 25వ తారీఖు దాకా సహాయ నిరాకరణ అని చెప్పాలి. ఒక విధంగా వాళ్ళు కావాలని మానేస్తారు, కానీ మీరు ఏం చేయలేరు. ఈ రకం ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు. మీరు ఎంత మౌనంగా, ఎంత కామ్గా ఉంటే, ఎంత శాంతంగా ఉంటే మీకు అంత అనుకూల వాతావరణం ఉంటుంది. 25 దాకా మాత్రం ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు. ఉద్యోగం చేసే వాళ్ళకైనా ఉంటుంది. 4 ఆఫ్ కప్స్ పర్వాలేదు, నిర్లక్ష్యంగా ఉండదు, జాగ్రత్తగా ఉండండి. పని మీద ఆసక్తి తగ్గిపోతుంది. సడన్గా వర్క్ చేయాలంటే అబ్బా ఏం చేస్తాను అని చెప్పి నిరాసక్తత వస్తుంది. అలా కాకుండా తప్ప చేయాల్సిందే, మీదే పని చేసేసి పడుకుందాం. ఇప్పుడు పిల్లల ట్యాబ్లెట్ ఉంది, వాడు ముక్కు మూసి నోట్లో వేసి మింగించేస్తాం మనం. సిరఫైనాను ఎందుకు ముక్కు మూయిపోతే ఇప్పుడు మింగడు వాడు ట్యాబ్లెట్ మింగకపోతే ఇప్పుడు జ్వరం తగ్గదు, జలుబు తగ్గదు. ఫోర్స్ఫుల్గా పెడతాం. అలా మనం కూడా చేయాలి కాబట్టి తొందరగా ముగించేసుకోవాలి పని, తప్ప వాయిదా వేయద్దు ఏ పని కూడా. ఉద్యోగం లేని వాడి పరిస్థితి ఏమిటి? నైట్ ఆఫ్ హ్యాండ్స్. అంత సీరియస్గా ప్రయత్నం చేయరు. వచ్చిన ఆఫర్ మీకు నచ్చదు, మీకు కాల్ పెట్టినాక మీరు సంబంధం టెక్నాలజీ అడిగి మిమ్మల్ని పక్క డిస్క్వాలిఫై చేసే అవకాశం ఉంటుంది. అందువల్ల పెద్దగా అనుకూల కాలం కాదు. వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? ఏస్ ఆఫ్ పెంటికల్స్ బాగుంటుంది. అన్ని రకాల వ్యాపారాల వాళ్ళకి కూడా పూర్తి అనుకూల కాలం. మీరు ఏ వ్యాపారం చేస్తున్నా కానీ పూర్తి అనుకూల కాలం బాగుంటుంది అంతా కూడా. ఆర్థికంగా ఎలా ఉంటుంది? 3 ఆఫ్ హ్యాండ్స్. మీ పెండింగ్ మనీ ఏదైనా రావాల్సి ఉంటే, ఏదైనా ప్రాపర్టీస్ ఏమైనా రావాల్సి ఉంది, ఫారిన్ నుంచి మీకు డబ్బులు ఏమైనా వచ్చేది, ఏదైనా ఇన్వెస్ట్మెంట్లు ఏమైనా ఉన్నాయి, అవన్నీ కూడా మీకు వస్తాయి. మనీ ఫ్లో ఏదైతే ఉంటుందో దానికి ఇబ్బంది రాదు. చాలా కాలం పెండింగ్ ఉన్నవి ఎఫ్డీలు చేసే లేదా చిట్ ఏదో ఉంది, ఆ చిట్ వస్తుంది. ఈ రకంగా డబ్బులు పెద్ద మొత్తంలో వచ్చే అవకాశం కనబడుతుంది. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? 9 ఆఫ్ సోర్స్. ఒకసారి మీ జాతకం చూపించుకోండి, ఏమైనా పరిహారాలు చేయించుకోండి. కొంత మానసిక ఒత్తిడి, శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. గ్రహస్థులు కొంత వ్యతిరేక దశలు కనబడుతున్నాయి. అవసరమైతే పరిహారాలను చేయించుకోండి. ఏదో ముఖ్యమైన సంఘటన జరుగుతుందా? హీరో పాయింట్. మీకుండేటువంటి వయస్సు ద్వారా వచ్చే గౌరవం లేదా మీ తెలివి ద్వారా వచ్చే గుర్తింపు రెండు కూడా వస్తాయి. 20వ తారీఖు తర్వాత 27వ తారీఖు వరకు గుర్తింపు వస్తుంది, గౌరవం పొందుతారు. ఈ పని మీరు తప్ప ఇంకెవరు చేయలేరు, ఈ సమస్య మీరు తప్ప ఎవరు సాల్వ్ చేయలేరని గుర్తించి ఎదుటి వాళ్ళు మీకు సపోర్ట్ చేసే ప్రయత్నం చేస్తారు, గౌరవం ఇస్తారు. రావాల్సిన దానికంటే ఎక్కువ గౌరవం వస్తుంది. వచ్చిన గౌరవాన్ని నిలబెట్టుకోవాలి. మీరు ఈ ప్రయత్నం చేయాలి. కామ్గా ఉండి కూల్గా ఉండండి అంతే. మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? 7 ఆఫ్ పెంటికల్స్. ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? డెత్ కార్డు తీసుకోవాలి. 10 ఆఫ్ పెంటికల్స్. వైవాహిక జీవితం ఎలా ఉంటుంది? 9 ఆఫ్ కప్స్. సంతానపరంగా ఎలా ఉంటుంది? జడ్జిమెంట్. విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది? మెజీషియన్. మగవారికి కొంత సక్సెస్ రేట్ తక్కువగా ఉంటుంది. రావాల్సింది రావడం డిలే కానీ, ఉద్యోగంలో గుర్తింపు కానీ కొంత డిలే ఉంటుంది. అనుకున్న సక్సెస్ రేట్ రాదు. ఆడవారికి సంబంధించి ఈ మకర రాశిలో ఎవరైనా ఆడవాళ్ళు పుట్టిండే కనుక జీవితంలో కొంత ఒడిదుడుకులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కుటుంబంలో పెద్దవాళ్ళు కానీ, లేకపోతే ఉద్యోగంలో ఆఫీసులో పై వాళ్ళు కానీ, సపోజ్ మీరు జాబ్ చేస్తున్నారు, మీ మేనేజర్ చాలా సపోర్ట్ చేస్తారు, సడన్గా జాబ్ మానేయాల్సి వస్తుంది, మీకు సపోర్ట్ పోతుంది. లేదా ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు సిక్ అవ్వడము, లేకపోతే మీరు వేరే ఊరు వెళ్ళవలసి రావడము, పెళ్ళైన ఆడవాళ్ళైతే భర్తతో పాటుగా పెళ్లి కాకపోతే ట్రాన్స్ఫర్ అయ్యి వేరే హాస్టల్ పీజీ అకామిడేషన్ ఎక్కడ ఉండడము, లేకపోతే అమ్మ నాన్న ఊళ్ళో ఉంటారు, మీరు హైదరాబాద్ ఎక్కడ జాబ్ చేస్తారు, మీరు ఎవరు చుట్టాలు ఎవరు మీకు సపోర్ట్ చేస్తూ ఉంటారు, బాగా మీ వెల్ విషర్స్ ఉన్న వీక్లీ మా ఇంటికి వెళ్తూ ఉంటారు, వాళ్ళు వేరే ఊరు వెళ్ళిపోవడం, ఇలాగా మేము సపోర్ట్ చేసిన ఎవరు దూరం అయ్యే అవకాశం. చనిపోవడం అని కాదు, దూరంగా జరిగే అవకాశం, గొడవలు పడి కూడా కాదు, ఏదో కారణం తెచ్చే దూరంగా జరిగే అవకాశం ఉంటుంది. కొంతమందికి, అందరికి కాదు. వైవాహిక జీవితం చాలా బాగుంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది, ఎలాంటి సమస్యలు ఇబ్బందులు ఏమి ఉండవు, హ్యాపీగా ఉంటారు. సంతానపరంగా కూడా కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. సంతానానికి సంబంధించి విధానపరమైన నిర్ణయాలు, చదువులు చదివించాలా, పెళ్ళిళ్ళు చేయడం గురించా, వాళ్ళకి ఏదైనా ప్రాపర్టీ కొనడమా, ప్రాపర్టీ షేరింగ్ ఇవ్వడమా, ఇలాంటివి ఏవైతే ఉంటాయో విధానపరమైన నిర్ణయాలను కూడా కొంత తీసుకునే అవకాశం 20వ తారీఖు తర్వాత కనబడుతోంది. విద్యార్థుల పిల్లలు చాలా బాగుంటుంది, అన్ని రకాలకు కలిసి వస్తుంది. హై ఎడ్యుకేషన్ కానీ, మ్యారేజ్ సెటిల్ అవ్వడం కానీ, ఏదైనా జాబ్ కానీ, ఇలాంటివన్నీ కూడా అన్నీ అనుకూలతలు ఉంటాయి. నక్షత్రాల వారిగా తీసుకుంటే ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వాళ్ళకి ఎలా ఉంటుంది? 7 ఆఫ్ కప్స్ చెప్తాను. శ్రవణం వాళ్ళకి ఎలా ఉంటుంది? సన్. ధనిష్ట 1, 2 పాదాల వాళ్ళకి ఎలా ఉంటుంది? ది వరల్డ్. పర్వాలేదు. ఉత్తరాషాఢ వాళ్ళు మీరు వాస్తవంలో జీవించాలి. శక్తికి మించిన పనులు చేయడము, శక్తికి మించిన ఆలోచనలు, వయసుకి మించిన ఆలోచనలు, ఇలాంటివన్నీ చేసి కొంత ఇబ్బందులు. ఇప్పుడు
వయసుకి మించిన ఆలోచన ఒక జాబ్లో జాయిన్ అయ్యాడు ఒక అబ్బాయి 22 ఏళ్ళు 24 ఏళ్ళు ఉన్నాయి, 2 కోట్ల బిడ్డలు కొనాలనుకోవడం వయసుకి మించిన ఆలోచన. అలాగే ఒక 65 ఏళ్ళు 70 ఏళ్ళు ఉన్నాయన 4 కోట్ల బిడ్డలు కొనుక్కోవాలి అనుకోవడం కూడా వయసు తగని ఆలోచన. ఆయన ఇల్లు కట్టాలి అనుకుంటే 2 ఏళ్ళు 3 ఏళ్ళు పడుతుంది, హెల్త్ సపోర్ట్ చేయాలి, మిగతా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ సపోర్ట్ ఉండాలి. అలాగా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఎవరైనా కానీ వయసు తగినట్టుగా నిర్ణయాలు తీసుకోవాలి. శక్తికి మించిన పనులు తగని పనులు చేయకూడదు. ఈ జాగ్రత్త తీసుకోండి. శ్రవణం వాళ్ళకి పర్వాలేదు, సపోర్ట్ దొరుకుతూ ఉంటుంది. ఇంట్లో కానీ కుటుంబం పెద్దవాళ్ళ సపోర్ట్ వస్తుంది, సక్సెస్ వస్తుంది. గట్టిగా ప్రయత్నం చేస్తే మీకు 19-20 తారీఖుల తర్వాత మంచి వృద్ధి కనబడుతుంది, బాగుంటుంది. ధనిష్ట వాళ్ళకి పూర్తి అనుకూల కాలం. సమస్యలు ఉంటాయి, ఎన్ని సమస్యలు కానీ ఏది పట్టించుకోరు. మీకోసం మీరు జీవితంలో ఆలోచించుకుంటారు. నా కోసం నేను బతకాలి, ఉన్నవన్నీ నాకు అనవసరం అని చెప్పి అనుకొని ఒక లిమిటెడ్ దాంట్లో మీరు ప్రశాంతంగా పీస్ఫుల్ లైఫ్ లీడ్ చేసే ప్రయత్నం చేస్తారు. అందులో మీరు విజయం సాధిస్తారు. పరిహారం ఏం చేయాలి? ఉత్తరాషాఢ వాళ్ళు ఏం చేయాలి? హ్యాంగ్డ్ మీరు నిత్య పూజ చేసుకుని చేయాలి, ప్రత్యేక పరిహారం మీద అక్కర్లా. శ్రవణ వాళ్ళు ఏం చేయాలి? టవర్ కార్డు తీసుకోవాలి. చారియట్ బగణాముఖి హోమం చేయించుకోండి. బగణాముఖి హోమం చేయించుకుంటే బాగుంటుంది. ధనిష్ట వాళ్ళు ఏం చేయాలి? మీరు ఫార్చ్యూన్ ప్రత్యేక పరిహారం అక్కర్లేదు, నవగ్రహాలు ప్రదక్షిణం చేయండి, నవగ్రహాలు పూజ చేసుకోండి, సరిపోతుంది. ఈ పరిహారాలు 18 జరుగుతాయి. రెవెన్యూ కష్టం వస్తుంది. చూడండి. శుభం భూయాత్.